వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. మార్కెట్స్ మూమెంట్ మనం చూస్తే నిన్న చాలా ఒడిదుడుకుల మధ్య మార్కెట్స్ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. స్టార్టింగ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా తర్వాత నెగిటివ్గా వెళ్ళడం, మళ్ళీ పాజిటివ్ అవ్వడం, మళ్ళీ నెగిటివ్గా తీవ్ర ఒడిదుడుకులు మనం మార్కెట్లో చూసాం. అండ్ ఓవరాల్గా సెన్సెక్స్ 35 పాయింట్ల లాభంతో 27,201 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,338 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. గోల్డ్లో చాలా స్వల్పంగా 240 పాయింట్లు గోల్డ్ పెరిగింది. అలాగే సిల్వర్ కూడా 755 పాయింట్లు పెరిగింది. అయితే ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నిన్న చూస్తే ఐటీ అండ్ ఆటో సెక్టార్స్ నష్టాలతో ముగిసాయి. హెల్త్, బ్యాంకింగ్, పవర్ సెక్టార్స్ నిన్న చాలా పాజిటివ్గా మూవ్ అవ్వడం మనం చూసాం. దెన్ ఇవాళ వీటి మూవ్మెంట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మనకు అనిల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకున్న సందేహాలకు సమాధానాలు అందించడానికి ఇవాళ ప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనిల్ గారు, నిన్న మార్కెట్స్ పై ఓవరాల్గా మీ కామెంట్. మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ కొనసాగుతుంది. ఆఫ్టర్ ఏ షార్ప్ ర్యాలీ మార్కెట్స్లో కన్సాలిడేషన్ వచ్చిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఒక నెగిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. సో మార్కెట్స్ బ్రెగ్జిట్ లాసెస్ రీకూప్ అయ్యాక కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయి. నిఫ్టీ చూస్తే 8300 అండ్ 8400 మధ్యలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా. సో స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ ట్రేడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది మార్కెట్స్లో చూస్తే. నిన్న చూస్తే ఫార్మా సెక్టర్ లాభాల్లో నడిచింది. అదేవిధంగా టెక్నాలజీ సెక్టర్ కొద్దిగా లాసెస్కి లోనైందనమాట. సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్ని ర్యాలీ చేసాయి నిన్న. ఇదే విధంగా సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ చూస్తే మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్ని. ఎస్జిఎక్స్ నిఫ్టీ 20 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ కూడా మార్కెట్స్ ఇదే నిన్నట్లాగే ఒక కన్సాలిడేటెడ్ మోడ్లో నడిచే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా. రైట్, మన ఫస్ట్ కాల్ చూద్దాం. సతీష్ గారు లైన్లో ఉన్నారు. చెప్పండి సతీష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం, నేను ఇండియన్ ఇన్ఫ్రా 135లో 1000 చేస్తున్నాను. స్టాక్ ఏంటండి? ఇండియన్ ఇన్ఫ్రా స్పేస్. ఇండియా ఇన్ఫ్రా స్పేస్. ఓకే. ఇండియా 135లో 1000 చేస్తున్నాను. ఓకే. ఇండియా ఇన్ఫ్రా టెక్ స్పేస్. యా, స్మాల్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఈ మధ్య అంటే 2-3 సెషన్స్గా కొద్దిగా లైమ్ లైట్లో నిలిచాయి. సో ఈ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయండి. అయితే ఇక్కడ నుంచి ఒక 5% పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు మీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. రైట్, ప్రకాష్ గారు, మ్యూచువల్ ఫండ్స్. సో ఎవ్రీ ఫ్రైడే కూడా మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రకాష్ గారు వస్తారు. సో ఈ అవకాశాన్ని అందరూ యూస్ చేసుకోండి. ప్రకాష్ గారు, జనరలీ లార్జ్ క్యాప్ సెక్టార్లో మంచి స్టాక్ సజెషన్ అంటే ఏం చెప్తారు, మంచి ఫండ్ సజెషన్ అంటే ఏం చెప్తారు? సారీ, చాలా ఉన్నాయండి. ఐ థింక్ మనం గత కొన్ని వారాలుగా చెప్పుకున్నాం. ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఉంది. అదే మాదిరిగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్ బ్లూ చిప్ ఫండ్. యూ హ్యావ్ మల్టీ అండ్ లార్జ్ క్యాప్ కాకుండా కూడా కొంచెం మల్టీ క్యాప్ ఫండ్స్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, డిఎస్పీ బ్లాక్ రాక్ టాప్ 100, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి ఫండ్స్ చాలా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కెన్ లుక్ ఎట్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ ఈ ఫండ్స్లో చూసుకోవచ్చు. ఓకే అండి, మన నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. హలో మేడం, ఇది నేను అనిల్ గారితో మాట్లాడండి. నేను నిన్నసారి యూబీ హోల్డింగ్స్ 32.50లో ఒక 1000 షేర్లు స్టార్ట్ చేశాను సార్. స్టాప్ లాస్ పెట్టలేదు, సర్క్యూట్ పడ్డది. అది ఎట్లా చేయాలి సార్? అది యూబీ హోల్డింగ్ 33.90 NP దగ్గర ఉంది. దాన్ని నిన్న 32 ఆఫ్ లో కొట్టాను సార్. అది సర్క్యూట్ స్టాప్ లాస్ పెట్టలేదు. యాక్చువల్గా ఇది బి గ్రూప్ స్టాక్ అండి. మీరు సర్క్యూట్ పడ్డప్పుడు ఎందుకు పెరిగాయి సార్ అంతగానో? ఉన్నది యూబీ గ్రూప్ స్టాక్స్ అన్ని పెరిగాయి. సో యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్ స్టాక్స్ అన్ని పెరిగాయి. సో దానివల్ల ఈ స్టాక్ కూడా పెరిగింది. అంటే సడన్ షార్ప్ ర్యాలీ వచ్చిందనమాట. 20% అప్పర్ సర్క్యూట్స్ ఫ్రీజ్ అయింది. ఇక్కడ నుంచి మరింత ఫర్దర్గా పెరగడానికి కూడా ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో. కార్పొరేషన్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ హిండాల్కో బై చేయొచ్చా? అనిల్ గారు. యా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ అండి. పిఎస్యూ స్టాక్ ఇది. సో మీరు ఫర్దర్గా బై చేయొచ్చు. ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. లోవర్ లెవెల్ నుంచి బాగా పెరిగిందనమాట. 290 రూపీస్ నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది ఈ స్టాకు. సో ఫండమెంటల్గా చూస్తే ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. సో మీరు బై చేయొచ్చు. ఈ లెవెల్లో కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ హిండాల్కో అడిగారు కదా, హిండాల్కో కూడా ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయండి హిండాల్కోలో పొజిషన్ ఉంటే.
నెక్స్ట్ కాలర్ రామరాజు కోదాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. రామరాజు గారు చెప్పండి. అపోలో టైర్స్ ఎలా ఉంటుంది మేడం? మార్కెట్ నిన్న చాలా పడింది. అపోలో టైర్స్ గురించి అడుగుతున్నాను. అవునండి. యా, అపోలో టైర్స్ టైర్ సెగ్మెంట్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అని చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలం చూస్తే లాస్ట్ వీక్ సిఎట్ ఇటువంటి ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ అన్ని ర్యాలీ చేశాయి. సో అపోలో కూడా ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది, మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను అనిల్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. చాటింగ్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ ఒకటి చెప్పారు, Yeah. ఇంటర్నేషనల్ రెండు చెప్పారండి. రెండు లాంగ్ టర్మ్ కోసం చెప్పారా, షార్ట్ టర్మ్ కోసం? Long term కోసం అండి. Satin- అందు గురించి కాల్ చేశానండి. యా, సాటిన్ క్రెడిట్ లాంగ్ టర్మ్ కోసం అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రో లెండింగ్ కంపెనీస్ అనమాట. నార్త్ ఇండియాలో బాగా ఇది మన ఆపరేషన్స్ ఉన్న కంపెనీ. ఇక్కడ ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ లాగే నార్త్ ఇండియాలో సాటిన్ క్రెడిట్కి మంచి ఇది నేమ్ ఉంది. సో కంపెనీ ప్రాఫిట్స్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ మాన్సూన్ కూడా బాగుంటుందన్న అంచనాలతో ఈ మైక్రో లెండింగ్ కంపెనీస్ పెరుగుతున్నాయి. సాటిన్ క్రెడిట్ కానీ, ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ కానీ, ఉజ్జీవన్ ఫైనాన్స్ కానీ ఇటువంటి కంపెనీస్ బాగా పెరుగుతున్నాయి. మనం పిఎస్యూ బ్యాంక్స్తో పోలిస్తే ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సిస్, అదేవిధంగా మైక్రో లెండింగ్ కంపెనీస్ మంచి అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఇటువంటి కంపెనీస్లో బై చేయడం వల్ల ఫర్దర్గా మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ రామచంద్ర గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి రామచందర్ గారు. బ్రిటిష్ పౌండ్ దారుణంగా పడిపోయింది కదండి, అది ఇండియన్ ఎకానమీ మీద కానీ లేకపోతే మార్కెట్ మీద కానీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? యా, బ్రిటిష్ పౌండ్ పడిపోవడం బ్రెగ్జిట్ ఈవెంట్ తర్వాత బాగా షార్ప్గా పడిపోయిందనమాట. దానివల్ల వరల్డ్ ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంటుందన్న అంచనాలతోనే వరల్డ్ వైడ్గా మార్కెట్స్ కొద్దిగా వాలటైల్గా బిహేవ్ చేస్తున్నాయి. సో ఇండియా పైన ఇంపాక్ట్ అంటే అది లాంగ్ టర్మ్లో ఏమైనా ఉంటుందేమో చూడాలి. దానిపైన విశ్లేషకులకే ఒక అభిప్రాయం ఇంకా రాలేదని చెప్పొచ్చు మనం. సో బ్రెగ్జిట్ భయాలతో మార్కెట్స్ అయితే షార్ప్గా పడ్డాయి, కానీ దాని ఇంపాక్ట్ ఫర్దర్గా స్లోగా ఉంటుందని చెప్తున్నారు. సో దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ శ్రీరామ్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి శ్రీరామ్ గారు. హెచ్డిఐఏలో 1000 కొన్నాను నేను నిన్న 103లో. ఓకే తీసారు. ఓకే, యా, ఎస్బీఐలో బై చేశారండి. అంటే క్యాష్లో బై చేశారా మీరు? క్యాష్లో. యా, క్యాష్లో బై చేస్తే షార్ప్ కరెక్షన్, మన చిన్న కరెక్షన్కి ఆస్కారం ఉందండి ఇక్కడ ఎస్బీఐ 220 లెవెల్స్లో. సో మీరు ఇక్కడ నుంచి ఫర్దర్గా అంటే మార్కెట్స్ మళ్ళీ కన్సాలిడేషన్ తర్వాత నెక్స్ట్ లెగ్లో మార్కెట్స్ మళ్ళీ పుంజుకున్నప్పుడు ఈ స్టాక్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ ప్రసన్న గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ప్రసన్న గారు. అశోక్ లేదండి ఈ టైంలో ఫ్లక్స్ అండి, ఏ రేట్లో కొనమంటారు, ఏ రేట్లో అమ్మంటారు కొంచెం చెప్తారా అండి? షూర్ లేదా అండి. ఇంకొక స్టాక్ ఏదైనా మీరు చెప్పండి. లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కోసం అండి? 2 to 3 months అండి. 2 to 3 months. ఓకే. యా, అశోక్ లీలాండ్ ఈ ప్రస్తుతం ఉన్న ప్రైస్లో 93 లెవెల్లో కన్సాలిడేషన్లో నడుస్తుందండి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కానీ ఇది పెరగడానికి అవకాశం కనిపించట్లేదు. మీరు షార్ట్ టర్మ్లో చూస్తే మీరు మన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. శ్రీ పుష్కర్ కెమికల్స్ అని ఉంది, అది మీరు బై చేయండి, ఫర్దర్గా పెరగడానికి కూడా అవకాశం ఉంది. 150 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది శ్రీ పుష్కర్ కెమికల్స్. శ్రీ పుష్కర్ కెమికల్స్. ఓకే, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. మేడం మ్యూచువల్ ఫండ్ గురించి అడగాలనుకుంటున్నాను. యా షూర్ అండి. ఫరాగ్ ఫారిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, ద్వారా చేయొచ్చు అడగాలి. మీ వాయిస్ క్లియర్గా లేదండి, మరొకసారి మీ క్వశ్చన్ ఏంటి? ఫరాగ్ ఫారిక్ ఫైనాన్షియల్ మ్యూచువల్ ఫండ్ పిపిఎఫ్ఏఎస్. ఓకే ఓకే, పీపీఎఫ్ఏఎస్ చేయొచ్చండి, మంచి ఫండే అది. మీరు యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్ ఆల్సో, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దట్ ఫండ్. ఓకే, నెక్స్ట్ కాలర్ రవీంద్ర నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనిల్ సార్. నమస్తే, చెప్పండి. సార్ మనపురం ఫైనాన్స్ ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ ఇది మళ్ళీ పెరుగుతూ ఉంది, ఇక్కడ కొనుక్కోమంటారా వెయిట్ చేయమంటారా సార్? వెయిట్ చేయండి. ఈ మధ్యకాలంలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ షార్ప్గా పెరిగాయండి. గోల్డ్ రేట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ మనపురం ఫైనాన్స్ కానీ ముత్తూట్ ఫైనాన్స్ కానీ పెరుగుతున్నాయి. సో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కన్సాలిడేషన్ ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మీరు మళ్ళీ కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు.
రైట్, ఒక మెయిల్ చూద్దాం. వెంకటేష్ గారు పంపించారు. మార్కెట్లో ఆల్రెడీ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో 100 బిలో ఉన్న స్టాక్స్ని సజెస్ట్ చేయమంటున్నారు. యా 1 lakh బై చేసి తెలుసుకుంటే మీరు మైక్రో లెండింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఉజ్జీవన్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కంపెనీ మేనేజ్మెంట్ బాగుంది, అదేవిధంగా ప్రాఫిట్స్లో కూడా ఉంది, మైక్రో లెండింగ్కి స్కోప్ కూడా ఉందన్నమాట పెరగడానికి. సో అటువంటి కంపెనీస్లో మీరు బై చేస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, వన్ మోర్ మెయిల్. సుగుణాకర్ గారు పంపించారు ఈమెయిల్. హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ సేవర్ ఫండ్, ఐసిఐసిఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, సో ఈ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్ కూడా. ఫస్ట్ రెండు అయితే ట్యాక్స్ సేవర్, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ సేవర్, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫర్ ట్యాక్స్ పర్పస్ అండి. సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్ చేయొచ్చు, యూ కెన్ కంటిన్యూ టు డూ దట్. అదే మాదిరిగా వాల్యూ డిస్కవరీ ఫండ్ అంటున్నారు, ఇట్స్ అ మల్టీ క్యాప్ ఫండ్, ఇట్స్ అ గుడ్ ఫండ్. సో దాని కార్పస్ కూడా లాస్ట్ 1-2 ఇయర్స్లో చాలా పెరిగింది, ఆల్మోస్ట్ 12,000 crores వరకు వస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ ఫండ్. యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ ఫర్ అట్లీస్ట్ 3 to 5 years టైం ఫ్రేమ్. ఓకే అండి, నెక్స్ట్ కాల వినీత నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. కెమికల్ స్టాక్స్ ఏది బాగుంటుంది షార్ట్ టర్మ్ కి ట్రేడ్ చేయడానికి? ఓకే, ఏ స్టాక్స్ అండి? షార్ట్ టర్మ్ కోసం కెమికల్స్. యా మనం చెప్పాం ఆల్రెడీ, శ్రీ పుష్కర్ కెమికల్స్ 126 లెవెల్లో బ్రేక్అవుట్ వచ్చిందనమాట. ఇది 150 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెమికల్ స్టాక్స్లో ఎస్ఆర్ఎఫ్ ఉంది, ఎస్ఆర్ఎఫ్ కాంగ్లోమెరేట్ అనమాట, కెమికల్స్ అండ్ టెక్స్టైల్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, పెద్ద కంపెనీ అది. ఎస్ఆర్ఎఫ్ 1200 రేంజ్లో ఉంది, ఫర్దర్గా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్టాక్స్లో మీరు బై చేయొచ్చు. అదేవిధంగా తిరుమలై కెమికల్స్ అనే ఒక కంపెనీ ఉంది, 300 రేంజ్లో ఉందన్నమాట. అది ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, ప్రాఫిట్స్ కూడా బాగున్నాయి, క్వార్టర్ ప్రాఫిట్స్. సో తిరుమలై కెమికల్స్, అక్షర కెమికల్స్ లాంటి కంపెనీస్లో మీరు బై చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం. రైట్, నెక్స్ట్ కాల రవికుమార్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఆశపురం మైన్స్ లో 73 బై చేశాను, అది ఎగ్జిట్ కావచ్చా? ఏ కంపెనీ? కంపెనీ ఏంటండి? ఆశపురం మైన్స్. ఆశాన్పురా మైన్స్. ఆశాపురం మైన్స్ ఏ లెవెల్లో బై చేశారు మీరు? 73 సార్. 73 అంటే ప్రస్తుతం కూడా 71 రేంజ్లో ఉంది ఇది. సో ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ మోడ్లో వెళ్తుందనమాట. సో మీరు 65 స్టాప్ లాస్తో దీన్ని హోల్డ్ చేయండి. అయితే మార్కెట్స్ మళ్ళీ మైనింగ్ రంగాల స్టాక్స్ పెరిగినప్పుడు ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. అయితే మరో మెయిల్ మల్లేశ్వర్ గారు పంపించారు. F&O సిరీస్లో 2 స్టాక్స్ని సజెస్ట్ చేయమంటున్నారు జూలైకి. F&Oలో చూస్తే మనం నిన్న చెప్పినటువంటి జెట్ ఎయిర్వేస్ 571 ఉంది, 560 స్టాప్ లాస్తోని 600 లెవెల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయొచ్చు. జెట్ ఎయిర్వేస్ ఈ సిరీస్లో పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా లుపిన్ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది, నిన్న పెరిగిందనమాట. నిన్న గోవా ఫెసిలిటీస్లో USFDA క్లియరెన్స్ వచ్చినట్టు న్యూస్తో లుపిన్ పెరిగింది. సో USFDA న్యూస్తోనే లాస్ట్ సిరీస్లో బాగా పడిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ లాసెస్ రీకూప్ అయ్యాయి. సో 1655 లెవెల్లో ఉంది ప్రస్తుతం. 1600 స్టాప్ లాస్తో 1700 టార్గెట్ కోసం బై చేయొచ్చు లుపిన్ అండ్ జెట్ ఎయిర్వేస్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఇది గ్రీన్ కార్డ్ షుగర్స్ ఒకటి మేడం, జేఎం ఫైనాన్స్ ఒకటి, ఓకే, జేపీ అసోసియేట్స్ ఒకటి మేడం. ఓకే, రెండు బయింగ్ లో ఉన్నాను, ఈ స్టేజ్ లో బయటకు వచ్చామంటారా? యా జేఎం ఫైనాన్షియల్స్ ఫండమెంటల్స్ పరంగా చూస్తే బాగానే ఉందండి. 1 రూపీ ఫేస్ వాల్యూ ప్రస్తుతం 53 రూపీస్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నీ మంచి పెర్ఫామ్ చేస్తున్నాయి, ర్యాలీ కనిపిస్తుంది ఫైనాన్షియల్ స్టాక్స్లో. సో మీరు హోల్డ్ చేయండి, ఫర్దర్గా పెరగడానికి అవకాషం ఉంటుంది. ఇక జేపీ అసోసియేట్ విషయానికి వస్తే అది 5 రూపీస్ 60 NP నుంచి 12 రూపీస్ వరకు ర్యాలీ చూసాం. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది, మీరు కాషియస్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు కంపెనీ లాభాల్లో లేదు, కానీ ఈ మధ్య డెట్ రీస్ట్రక్చరింగ్ తర్వాత ఎసెట్ సేల్ ఆ న్యూస్తో పెరిగిందనమాట. సో మీరు కాషియస్గా ఉండండి జేపీ అసోసియేట్ విషయంలో. ఓకే, రామ్ ప్రకాష్ గారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఫ్యూ ఫండ్స్ సజెషన్స్. బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉందండి. అదే మాదిరిగా HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, SBI మిడ్ క్యాప్. సో
సో ఇటువంటి ఫండ్స్ ఆల్వేస్ చూసుకో. అదర్వైజ్ ఫ్రాంక్లిన్ ఇండియాలో ప్రైమా ఫండ్ అని ఉంది, యూ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్. ఓకే అండి. అనిల్ గారు ఇవాళ స్టాక్ సజెషన్స్? మనం ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్రా కంపెనీస్లో మంచి రన్అప్ కనిపిస్తుంది అనమాట. స్మాల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి థర్మాక్స్, బీజీఆర్ ఎనర్జీ, పవర్ మేక్ లాంటి కంపెనీస్ కూడా బాగా మంచి రన్అప్ చూపిస్తున్నాయి. సో ఇది ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. థర్మాక్స్, బీజీఆర్ ఎనర్జీ అండ్ పవర్ మేక్. అదేవిధంగా థర్మాక్స్ 893 రూపీస్ దగ్గర ఉంది. 880 స్టాప్ లాస్తో 950 టార్గెట్ కోసం బై చేయొచ్చు. అదేవిధంగా ఒబెరా రియాలిటీ కూడా రియాలిటీ స్పేస్లో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ. 291 రూపీస్ దగ్గర ఉంది. 281 స్టాప్ లాస్తో 316 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు ఒబెరా రియాలిటీ. ఓకే, ఇవాళ మార్కెట్స్ పై మీ కామెంట్ ఏంటి? ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి, ఎలా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ SGX నిఫ్టీ కొద్దిపాటి నష్టాలతో ట్రేడ్ అవుతుంది. సో మనం నిన్నట్లాగానే ఒక కన్సాలిడేషన్ వేని చూడవచ్చు మార్కెట్స్లో. సో ఆ తర్వాత మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ని గైడ్ చేసే అవకాశం ఉంటుంది. నియర్ టర్మ్లో మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే Q1 రిజల్ట్స్, అదేవిధంగా పార్లమెంట్ సెషన్ మార్కెట్స్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది నియర్ టర్మ్లో. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.